అట్లా ఎంత దారుణం ఉంది, ఎట్లా తాగుతారు ప్రజలు అసలు? ఈ నీళ్ళు ఎట్లా తాగుతారు అసలు? అంటే ఇది గలీజ్ దారుణంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది గలీజ్ ఇట్లే. అవునా, ఒకసారి తీసేసినప్పుడు ప్లాస్టిక్ కవర్లు కూడా అధికారులకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా కోడుమూరు పట్టణం తాగునీటి కొరకు గత 40 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంది. గతంలో తాగునీటి ట్యాంకుల దగ్గర పొడుచుకొని దెబ్బలు తగిలించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నీళ్ళ కొరకు. మా శని ఏమో కానీ ఇటుపక్క తుంగభద్ర, ఇటుపక్క హంద్రీ నది నెత్తిన కాలిన ప్రాజెక్టు, ఇన్ని నీటి వనరులున్న ఈరోజు కోడుమూరికి తాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి, అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అని చెప్పేసి వాల్ పోస్టర్ల రూపంలో వేస్తున్నారు, కానీ సినిమా రిలీజ్ చేయడం లేదు. ఇదిగో వస్తుంది, ఇదిగంత డబ్బులు వచ్చింది, ఈడ శంకుస్థాపన చేస్తున్నామని నీటి కబుర్లు చెప్తున్నారే తప్ప నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు. ఈ ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఉంది, శంకుస్థాపన చేపించారు, నీళ్ళు వస్తాయని చెప్పారు గాలినీళ్ళ ప్రాజెక్టు నుంచి, ఎక్కడ ఏది లేదు. గత పోయిన వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా గోరకల్ నుంచి తీసుకొస్తామని చెప్పన్నారు. అయ్యా, మాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాజుల్దిన్న ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొని రమ్మంటే గోరకల్ నుంచి తెస్తామంటున్నారు. గోరకల్ ఇక్కడికి 100 కిలోమీటర్లు అవుతుంది. 100 కిలోమీటర్లు సాధ్యమా, 11 కిలోమీటర్లు సాధ్యమా? అది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తేల్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు కోడుమూరు చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వేసవి స్టార్ట్ అయింది. హంద్రీలో చూస్తే చాలా భయంకరమైనటువంటి గడ్డి, జమ్ము, ముళ్ళ కంపలు పెరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఉపాధి హామీ పని చాలా చోట్ల పనికిరాని చోట ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు ఏదో హంద్రీ నదిలో పెట్టిస్తే ఇటు గడ్డి క్లీన్ అవుతుంది, గుంతలు కూడా క్లీన్ అవుతాయి, ఒక ముళ్ళ కంపలు కూడా వెళ్ళిపోతాయి, నీళ్లు స్టోరేజ్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయేటటువంటి 2 నెలలు చాలా భయంకరమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఆ ఎండల ప్రభావానికి ఇప్పటికే కోడుమూరు పట్టణంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా రాబోయే రోజుల్లో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చి 10 రోజులు అవుతుందో, మరి వారం అవుతుందో అనే పరిస్థితి ఈరోజు భయపడుతున్నారు. ప్రజలంతా చెప్తా ఉన్నారు, అయ్యా వామపక్ష పార్టీలు మీరేదైనా ఈ ఆందోళన చేసి ఏదైనా దీన్ని పరిష్కరిస్తారని చెప్పేసి ప్రతిసారి ఆందోళన చేయాలా, కంటతో నీళ్లు తుడిచినట్టు ఏదో గాలిన ప్రయాణించి నీళ్ళు ఇడ్చుకొని రావాలా. వచ్చినటువంటి ఈ నీళ్లు కూడా హంద్రీలో చాలా మలినమైపోతూ ఉన్నాయి. ఈ హంద్రీలాగా ఉంది. ఒకసారి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు ఇక్కడ కాపురం లేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియవు, తాగునీటి సమస్య తెలియదు, ఏం తెలియదు. కాబట్టి సాయంత్రం లోపల కరెంట్లు వెళ్ళిపోతారు, అక్కడ బ్రహ్మాండంగా ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. కానీ మా పరిస్థితి, ఇక్కడ కాపురం ఉన్నటువంటి మా పరిస్థితి, మా కోడుమూరు ప్రజానీకం పరిస్థితి ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ కలుషితమైనటువంటి నీరులో ఎన్నో రకాలైనటువంటి క్రిములు ఉంటాయి, వాటి వల్ల రోగాలను పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా సరే ప్రజల యొక్క సంక్షేమం పక్కకు పెట్టి ప్రజల కనీస ఆరోగ్యం కోసమైనా సరే ఒక మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా మేము గత కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇంతట్లో సందర్శించడమే ఒకటి కాదు, అవసరమైతే ఈ సంవత్సరం చాలా కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీని కానీ ఎవరైనా సరే నిలదీసి ఖచ్చితంగా కోడుమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ గఫూర్ మియా, మండల కమిటీ సభ్యులు, కోడుమూరు. సోదరులారా, ఇవాళ మేము కోడుమూరు హంద్రీ నది ఉన్నటువంటి ఈ యొక్క హంద్రీ ప్రాంతానికి వచ్చినాము. నా పేరు కృష్ణ, నేను సిపిఐ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు, అలాగే సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని. మరి నాతో పాటు మా మండల కార్యదర్శి, సిపిఐ మండల కార్యదర్శి రాజు, అలాగే ఏఐటీసీ మండల కార్యదర్శి రాముడు, మరి అలాగే మా సోదరుడైనటువంటి సిపిఎం పార్టీ నాయకులు గఫూరు, మరి అలాగే సిపిఎం మండల కార్యదర్శి అయినటువంటి రాజు, మేమంతా కూడా ఇక్కడికి ఈ ఇసుకని, అలాగే మన సిఐటి నాయకులైనటువంటి ఈరన్నని, ఇలా మేమంతా కూడా అందరం కలిసి ఇవాళ వేసవి దగ్గర పడుతుంది, వేసవి వస్తుంది కాబట్టి త్రాగునీటికి తీవ్రమైన సమస్య ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇవాళ మేమంతా కూడా ఈ హంద్రీ నది పరిశీలన చేయడానికి వచ్చాము. మరి ఈ హంద్రీ నది కేవలం గాలిదిన్న ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది. కోడుమూరు ప్రజలు దాదాపు అంటే 40 సంవత్సరాల నుంచి కూడా త్రాగడానికి నీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రతిసారి వేసవి వచ్చిన ప్రతిసారి కూడా మేము వామపక్షాలుగా ధర్నాలు, రాస్తారోకోలు, బందులు ఎన్ని చేసినా కూడా మరి అనేక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉంది, మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది.
ఇన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ పరిపాలన కొనసాగించినా కూడా మాకు తాగడానికి సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజ్ కానీ గాలిదిన ప్రాజెక్ట్ నుంచి అతి దగ్గరలో ఉంది. 14 కిలోమీటర్లు, కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాలిదిన ప్రాజెక్ట్ నుంచి తాగడానికి పైప్ లైన్ వేయడానికి కూడా వీళ్ళకు మనసు ఒప్పడం లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మనకు కోడుమూరే కాదు, కోడుమూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఇవాళ త్రాగడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందుకే మేము ఈ హంద్రి నదిని ఇవాళ పరిశీలన చేస్తున్నాము. మరి ఇంతవరకైనా అధికారులు మేమైతే భయాందోళనకు గురవుతున్నాము. వేసవిలో త్రాగడానికి ఇబ్బంది అవుతుందేమనే ఉద్దేశంతో మా కోడుమూరు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ పరిశీలన కార్యక్రమాన్ని కొనసాగించాము. మరి అయితే మాకు ఇంతవరకైనా అధికారులు కూడా సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు. నిజంగా త్రాగడానికి మాకు ఉందే, ఏమన్నా కోట పెట్టినారా, లేకుండా త్రాగడానికి ఏం పెట్టలేదా, రేపు పొద్దున ఏదైనా ఇప్పటికే రేపు ఏప్రిల్ 1కు వచ్చే లోపల ఎల్ఎల్సి కాలువ సాగునీటిని బంద్ చేస్తారు. మరి ఆ కాలువ ద్వారానే మాకు నీళ్లు రావాల్సినది. మరి ఆ కాలువని బంద్ చేస్తే రేపు పొద్దున మాకు త్రాగడానికి నీళ్ళు ఎట్లా వదులుతారనేటువంటి ఒక భయాందోళనతో మేము ఇవాళ ఈ పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా.